ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. మనము వేదముతో సమానమైన శ్రీ శివ మహాపురాణములో శ్రీ విద్యేశ్వర సంహితలో తెలిపిన ధర్మశాస్త్ర విషయములను, సూతుల వారు తెలిపినటువంటి విషయములను మనం ఈ రోజున తెలుసుకుంటున్నాము. క్రితం రోజున శివుని యొక్క విశేషమైనటువంటి 8 నామాలు కూడా చెప్పడం జరిగింది. వాటి గురించి ఈ యొక్క 54వ రోజున మనం వివరంగా తెలుసుకుంటున్నాం. ఆ దాంట్లో తెలిపినటువంటి ప్రథమ నామం, మొట్టమొదటి నామం ఓం హరాయ నమః అనేటువంటి నామాన్ని పలుకుతూ పార్థివలింగమును తయారు చేయడానికి మనం మట్టిని తెచ్చుకోవాలి. ఈ రెండో విధానం చెప్తున్నారు మనకి సూతులు వారు. అలాగే రెండవ నామమైనటువంటి ఓం మహేశ్వరాయ నమః అనే నామాన్ని ఉచ్చరిస్తూ శివలింగమును నిర్మాణం చేయాలి. మూడవ నామమైనటువంటి ఓం శంభవే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఆ పార్థివలింగమును ప్రతిష్ఠ చేసుకోవాలి. దాని తర్వాత ఓం శూలపానయే నమః అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఆ పార్థివలింగంలో భగవంతుడైనటువంటి శివుణ్ణి, ఆ ప్రకృతి పురుషులను ఇద్దరిని కూడా ఆవాహన చెయ్యాలి. ఓం పినాకధృషే నమః ఆ నామాన్ని ఉచ్చరిస్తూ శివలింగమునకు స్నానం చేయించాలి. ఓం శివాయ నమః అని ఈ నామాన్ని ఉచ్చరించి దాన్ని తిరిగి పూజించాలి యథాశక్తిగా. ఓం పశుపతయే నమః అని ఈ నామాన్ని పలుకుతూ క్షమార్పణ చేయాలి. క్షమాయాచన అంటారు దీన్ని. ఓం మహాదేవాయ నమః అని ఉచ్చరిస్తూ ఆరాధ్య దైవమును యథాశక్తి పూజ చేశాను, నన్ను అనుగ్రహించని చెప్పుకుంటూ విసర్జించాలి. ప్రత్యేకమైనటువంటి నామానికి మొదట ఓంకారాన్ని, చివరిని మరలా నమః అనేటువంటి పదాన్ని జోడించి ఓం మహాదేవాయ నమః ఉదాహరణ చెబుతున్నాం మనం. ఓం అనేటువంటి పదాన్ని ముందుగా చేర్చాలి, చివరన నమః అనేటువంటి పదాన్ని జోడించి మిక్కిలి ఆనందంతో, భక్తి భావంతో, శ్రద్ధతో శివారాధనకు సంబంధించినటువంటి సకల కార్యములు కూడా శివ ధ్యాన తత్పరుడు, శివ పూజా తత్పరుడు, శివోపాసకుడు, ఆ పార్వతీ పరమేశ్వరుని భక్తి శ్రద్ధ కలిగినటువంటి భక్తుడు ఆ శివారాధన నిర్వర్తించాలి అని శివ మహాపురాణంలో సూతులు వారు తెలియజేస్తున్నారు. తిరిగి షడక్షర మంత్రంతో అనగా ఓం నమః శివాయ అనేటువంటి ఆ పంచాక్షరి మహామంత్రంతో అంగన్యాస కర్ణన్యాసం చక్కగా సంపూర్తి చేసుకోవాలి. మరలా ఈ కింద తెలిపినటువంటి విధానంగా ఏదైనా తోచినటువంటి విధానంగా భక్తితో శివుణ్ణి ధ్యానం చేయాలి. నమః శివాభ్యాం నవయం వనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. లేదా వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లేదా తమకు వచ్చినటువంటి నచ్చినటువంటి శివశ్లోకముల చేత చక్కగా శివుణ్ణి ధ్యానం చేయాలి. కైలాస పర్వతమునందు ఒక చక్కటి సింహాసన మధ్య భాగమున పరమశివుడు విరాజమానుడై ఉంటాడని భావించాలి. ఆ పరమేశ్వరుడి యొక్క వామభాగమున అనగా ఎడమ వైపున భగవతి అయినటువంటి ఉమాదేవి ఆ స్వామివారిని ఆనుకుని ఎప్పుడు కూడా కూర్చుని ఉంటుంది. సనక సనందనాది భక్తజనులు కూడా ఆ దేవదేవుణ్ణి ఎప్పుడూ కూడా భక్తితో శ్రద్ధతో పూజిస్తూ ఉన్నారు. భక్తుల యొక్క దుఃఖరూపమైనటువంటి దావానలాన్ని నశింపజేసేటువంటి అపరిమితమైనటువంటి శక్తి సంపన్నుడు ఆ పరమశివుడు.
దయాళుడు, భక్తవత్సలుడు, భక్తవశంకరుడు, ఆయనే బోళాశంకరుడు. భక్తితో పూజించావా ఆయన ఏదైనా ఇవ్వగలడు అని చెప్తారు. భక్తి శ్రద్ధ మాత్రమే ఆయనకు కావలసింది, మంత్రములు కాదు. అందువలన మనమందరం కూడా పరిశుద్ధమైనటువంటి హృదయంతో, నిష్కపటమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిస్వార్థమైనటువంటి మనస్సు చేత ఆ పరమేశ్వరుని చింతన చెయ్యాలి అని ఈ శివమహాపురాణంలో తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మహేశ్వరుని ఈ విధంగానే పూజించాలి. అలా స్వామి యొక్క అంగం యొక్క కాంతులు ఎలా ఉంటాయంటే రజత పర్వతము వలె గౌరవర్ణ సుశోభితములై ఉంటాయి. ఆయన తన మస్తకమున మనోహరుడైనటువంటి చంద్రుని మకుటంగా ధరించి ఉన్నాడు. రత్నంతో రత్న ఆభరణములు ధరించడం వల్ల వారి యొక్క శ్రీయంగములు, మంగళప్రదమైనటువంటి శరీరము ఇంకా కూడా దేదీప్యమానంగా అవుతుంది. వారి యొక్క 4 చేతుల యందు కూడా క్రమంగా పరశు, మృగముద్ర, వరముద్ర, అభయముద్ర అనేటువంటివి కలిగి సుశోభితములై ఉన్నాయి. వారు ఎల్లప్పుడూ కూడా ప్రసన్నులై ఉంటారు భక్తుల యందు. కమలాసనం మీద ఆసీనులై ఉన్నారు ఆ పార్వతీ పరమేశ్వరుడు. జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. విశ్వానికి మాతాపితరులు వాళ్ళు. అలా దేవతలందరూ కూడా నలువైపులా కూడా నించుని ఆ దేవదేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉన్నారు, వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు అని ఈ శివ మహాపురాణంలో తెలియజేసినారు. అలా ఆ ప్రభువు, ఆ మహేశ్వరుడు, పరమేశ్వరుడు, జగద్రక్షకుడు పులి చర్మమును ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన ఈ విశ్వమునకు ఆది కారణుడు, బీజ కారణ రూపుడు, బీజరూపుడు, బీజ కారణుడు. అందరి యొక్క భయాలని కూడా తొలగించేటువంటి వాడు, భయహర్త, భయములను హరించేటువంటి వాడు. ఆ స్వామికి 5 ముఖములు ఉన్నాయి. వాటిని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానముఖము. అలాగే పరమేశ్వరుడు పంచభూతములకు ఆధిపతి. పృథివీ, భూమి, నీరు, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, వీటన్నింటికీ కూడా పంచభూత తత్వములతో కూడుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు పంచముఖ స్వరూపుడు అని వేదంతో సమానంగా చెప్పబడినటువంటి శివ మహాపురాణంలో తెలియజేయబడింది. వేదము ఆయనని పంచపురుషుడుగా, పంచముఖ స్వరూపుడుగా వర్ణిస్తూ ఉన్నది. అందుకనే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో అని తెలియజేస్తూ ప్రతి ముఖము యొక్క మండలమునందు స్వామివారికి 5 నేత్రాలు ఉన్నాయి. ఎలా 5 ముఖములు ఉన్నాయో, 5 తత్వములకు ఆధిపత్యం వహించాడో, అధినాయకుడు అయ్యాడో, ఆది కారణుడు అయ్యాడో, బీజ కారణుడు బీజరూపుడు అయ్యాడో, భయకర్త భయహర్త అయ్యాడో, ఆయనకి ప్రతి ముఖమునందు ఆ ముఖమండలంలో వారికి 3 నేత్రములు ఉంటాయి. త్రినేత్రుడు. ఒక్కొక్క ముఖానికి కూడా 3 నేత్రములు ఉన్నాయి. ఆ ముఖమండలంలో ఉండేటువంటి నేత్రముల యొక్క ఇది చెబుతూ త్రయంబకం జయామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని ఈ మహామృత్యుంజయ మంత్రంతో అందుకుని ఎవరు జపం చేసినా వారికి ఎటువంటి వ్యాధులు రావు అని చెబుతారు పెద్దలు. అపమృత్యువు, అకాల మృత్యు, మహామృత్యు అయిపోయడం ఉండదు అని తెలియజేస్తుంది ఈ మహాశివ మహాపురాణంలో. ఈ రోజున మనం ఈ యొక్క 54వ రోజున ఇటువంటి ఉత్తమమైనటువంటి ధర్మ విషయాన్ని తెలుసుకున్నాం. అందుకని మనం శివుడిని మరొక్కసారి కృతజ్ఞతాభావంగా శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తూ స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.